హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే, మనకి నమూనాలు అనేటటువంటివి ఇస్తున్నారు కదా! హెర్బర్ట్ నమూనా, మోరిసన్ నమూనా, బ్లూమ్స్ నమూనా, ఆర్‌సీఈఎం నమూనా, రోగర్ బీబీ నమూనా అనేటటువంటివి ఇస్తున్నారు. మనకి మోరిసన్ నమూనాతో పాటు బ్లూమ్స్ నమూనా, ఆర్‌సీఈఎం నమూనా, అలాగే రోగర్ బీబీ నమూనా ఉంది కదా! ట్రిపుల్ ఈ కాదు 5 నమూనా అనేటటువంటిది. 5 రోగర్ బీపీ నమూనా. వీటి నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి చూద్దాం ఈ నమూనాల గురించి. పీరియడ్ పథకం లేదా పాఠ్య పథక నమూనాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు. మరి హెర్బార్ట్ నమూనా అనేటటువంటిది 6 సోపానాలు కలిగి ఉంటుంది. ఇది అభ్యసన సూత్రాలు అనేటటువంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అభ్యసన సూత్రాలపై ఆధారపడేటటువంటిది హెర్బర్ట్ నమూనా అన్నమాట. మోరిసన్ నమూనా అనేది 5 సోపానాలు కలిగి ఉంటుంది. ఇది విషయాన్ని యూనిట్స్ అనేటటువంటి అర్థవంతమైనటువంటి భాగాలుగా విభజించడం జరిగింది. బ్లూమ్స్ నమూనా 3 సోపానాలు కలిగి ఉంటుంది. బోధన అనేటటువంటిది ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలని చెప్పింది. ఆర్‌సీఈఎం నమూనా అనేది 3 సోపానాలు కలిగి ఉంటుంది. ఈ నమూనా వ్యవస్థా ఉపగమంపై ఆధారపడి ఉంటుంది. చూడండి దేనిపై ఆధారపడి ఉంటుందనేది మనకి ఇంపార్టెంట్ ఫస్ట్‌గా. హెర్బర్ట్ నమూనా 6 సోపానాలు కలిగి ఉంటుంది. అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మోరిసన్ నమూనా యూనిట్స్ అనే అర్థవంతమైన భాగాలుగా ఉంటుంది. బ్లూమ్స్ నమూనా 3 సోపానాలు కలిగి ఉంటుంది. బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలని చెప్పింది. ఆర్‌సీఎం నమూనా 3 సోపానాలు వ్యవస్థాపకత ఉపగమం ఆధారపడి ఉంటుంది. 5వది రోగర్ బీబీ నమూనా. రోగర్ బీబీ నమూనా అనేటటువంటిది మరి అక్కడ 5 నమూనా అన్నమాట. అది సోపానాలు పక్కన పెడితే. సో, ఇలా చూద్దాం. ఒక్కొక్కటి హెర్బర్ట్ నమూనా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సూత్రాలు ఎట్లా ఉంటదంటే, హెర్బర్ట్ అనేటటువంటి వాళ్ళు జర్మనీకి సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అంతకు ముందు పొందినటువంటి అభ్యసనంపై నూతన అభ్యసనం. అంతకు ముందు పొందిన అభ్యసనంపై నూతన అభ్యసనం అనేటటువంటిది ఒక సూత్రం. ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానం ఆధారంగా కూడా నూతన అభ్యసనం. అంతకు ముందు పొందిన అభ్యసనంపై నూతన అభ్యసనం, ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానం ఆధారంగా కూడా నూతన అభ్యసనం అనేటటువంటి 2 సూత్రాలను కలిగి ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి సోపానాలు ఏంటంటే ఫస్ట్‌ది సన్నాహం, రెండవది విషయ విశదీకరణ సమర్పణ, మూడవది సంసర్గం, నాలుగవది సాధారణీకరణం, ఐదవది అన్వయం లేదా వినియోగం, ఆరవది పునర్విమర్శ. సన్నాహం, విషయ విశదీకరణ లేదా సమర్పణం, మూడవది సంసర్గం, నాలుగవది సాధారణీకరణం, 5 అన్వయం లేదా వినియోగం, 6 పునర్విమర్శ. అయితే సన్నాహంలో ఎట్లా ఉంటుందంటే విద్యార్థులను కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రేరణ కలిగించి సిద్ధపరచాలి. తర్వాత బోధించవలసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్వ జ్ఞానాన్ని ప్రశ్నల ద్వారా రాబట్టడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రేరణ కలిగించే సిద్ధపరచడం కూడా సన్నాహంలోకే వస్తుంది. పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం కూడా సన్నాహంలోనికే వస్తుంది. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి తగిన ఆసక్తిని కలిగించడం కూడా సన్నాహంలోనికే వస్తుంది. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ వన్ విషయ విశదీకరణ లేదా సమర్పణం. పూర్వజ్ఞానం పరిశీలించడం అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? అమూర్తంగా ఉన్నటువంటి విషయాలను విద్యార్థులకు మూర్తంగా అందించడం కోసం బోధనోపకరణాలు, అభ్యసన అనుభవాలు, కృత్యాలతో పాఠాన్ని బోధించడమే విషయ విశదీకరణ. విషయాన్ని అంటే పాఠాన్ని బోధించడమే విషయ విశదీకరణ. దానికోసం బోధనోపకరణాలు, అభ్యసన అనుభవాలు, కృత్యాలు అనేటటువంటివి ఉపయోగించుకోవాలి. సంసర్గం అంటే పోల్చడం. పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొత్త భావనలని పాత భావనలతో పోల్చడం. విద్యార్థిలో ఉన్నటువంటి పూర్వ భావనలు పాఠ్యాంశంలోని నూతన భావనలతో సంసర్గం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ సాధారణీకరణం. ఇక్కడ విషయం అనేటటువంటిది నూతన విషయాన్ని అవగాహన చేసుకునేటటువంటి స్థాయికి ఆ విద్యార్థి ఎదిగి అనేక ఉదాహరణల నుండి భావాలను కూడా ఏర్పరచుకోవడం జరుగుతుందన్నమాట. నూతన విషయాన్ని అవగాహన చేసుకొని అనేక భావాలను ఏర్పరచుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? తను నేర్చుకున్న దాన్ని అన్వయిస్తాడు. సాధారణం చేసుకొని సాధించినటువంటి విషయాలను వివిధ సందర్భాలలో అన్వయిస్తుంటాడు, ఉపయోగిస్తాడు అటువంటి జ్ఞానాన్ని. అన్వయించిన తర్వాత పునర్విమర్శ. విద్యార్థి పొందినటువంటి జ్ఞానం పరీక్షితమవుతుంది. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలపై విద్యార్థుల
ఆశించిన సామర్థ్యాలను పరీక్షిస్తాడు. విద్యార్థి నూతన విషయాన్ని ఎంతవరకు నేర్చుకున్నాడో పరీక్షించబడుతుంది అన్నమాట ఇక్కడ. ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ వన్ సన్నాహం చేస్తాడు. విషయ విశదీకరణ అంటే పాఠం బోధిస్తాడు. సంసర్గం అంటే పాత వాటికి కొత్త వాటికి సంసర్గం ఏర్పరుస్తాడు. 4వ దానికి వచ్చేసరికి అక్కడ విద్యార్థి నూతన జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు. అన్వయం లేదా వినియోగం, ఈ నూతన జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో అన్వయిస్తాడు. పునర్విమర్శ అంటే ఏమి నేర్చుకున్నాడు అనేటటువంటి దానిపై పరీక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోరిసన్ నమూనాలు. అప్ప అప్ అప్రసావ్యవ అనేటటువంటి ఒక కోడ్ ఉంటుంది. అప్రసావ్యవ అంటే ఇక్కడ మోరిసన్ నమూనాలు ఒక ఆర్డర్ లో పెట్టడం. అప్రసావ్యవ అంటే అన్వేషణ లేదా శోధన అనేది ఫస్ట్, ఎక్స్ప్లోరేషన్, ప్రదర్శన ప్రెజెంటేషన్, సాంశీకరణ అసిమిలేషన్, నెక్స్ట్ వ్యవస్థీకరణ అంటే ఆర్గనైజేషన్, నెక్స్ట్ వల్లె వేయడం అంటే రెసిటేషన్, ఇట్లా వస్తుంది. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లెవేయడం. ఫస్ట్ వన్ అన్వేషణ లేదా శోధన అనేది హెర్బర్ట్ లో ఉన్నటువంటి సన్నాహంతో పోలి ఉంటుంది. అంటే ఏంటి? పూర్వజ్ఞాన పరిశీలన, కొత్త పాఠం కోసం ఆ అబ్బాయిలో ప్రేరణ కల్పించడం, కొత్త లెసన్ వినడానికి కావలసినటువంటి సన్నద్ధత కల్పించడం, వాళ్ళలో సంసిద్ధత చేయడం అంతా కూడా అన్వేషణ లేదా శోధనకి సంబంధించింది. ఇక్కడ పూర్వజ్ఞాన పరిశీలన జరుగుతుంది. ఆ అబ్బాయి పిల్లల వాళ్ళని కొత్త పాఠం వైపు సన్నద్ధులు చేయడం జరుగుతుంది. ప్రదర్శన ఏమవుతుంది? నూతన విషయాలు బోధించడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? రెండవ సోపానంలో ఏం జరుగుతుంది? అక్కడ రెండవ సోపానంలో విషయ విశదీకరణ జరుగుతుంది, సమర్పణ జరుగుతుంది. ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది, నూతన విషయాల బోధన. సాంశీకరణం అంటే వైయక్తిక భేదాలను గుర్తించడం, సవరణాత్మక బోధన, చర్చలు, నియోజనాలు, కృత్యాల ద్వారా అభ్యసనం, ప్రజాస్వామ్య వాతావరణం అనేటటువంటిది. ఈ 4 అంశాలు, ఇటువంటి అంశాలన్నీ కూడా సాంశీకరణంలో ఉంటుంది. వైయక్తిక భేదాలు గుర్తించడానికి, సవరణాత్మకమైనటువంటి బోధనకు, చర్చలు, నియోజనాలు, కృత్యాల ద్వారా అభ్యసనానికి, ప్రజాస్వామ్య వాతావరణం, ఇవన్నీ కూడా సాంశీకరణంలో ఉంటుంది. వ్యవస్థీకరణకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? తాము గ్రహించినటువంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? సాధారణీకరణం జరుగుతుంది కదా, తాము నేర్చుకున్నటువంటి అంశాలపై అవగాహన జరుగుతుంది. సాధారణీకరణం జరిగితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవస్థీకరణం జరుగుతుంది. తాము గ్రహించిన అంశాలపై అవగాహన ఏర్పరచుకొని గ్రహించిన విషయాలను క్రమ పద్ధతిలో జోడించుకుంటాడు. అయితే వల్లె వేయడం, మౌఖికంగా గాని రాతపూర్వకంగా గాని పదే పదే వల్లె వేయడం. అనగరనగరాగా మత్స్యశైలుచునుండు అనేటటువంటి మోరిసన్ నమూనాలో కనిపిస్తుంది. అది వల్లె వేయడం అనేటటువంటి 5వ సోపానానికి చెందినది. ఈ బిట్టే అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ బ్లూమ్స్ నమూనా అనేది లక్ష్యాల కేంద్రంగా బోధన ఉండాలని చెప్పింది. మోరిసన్ నమూనా యూనిట్లుగా బోధించిందండి. యూనిట్ అనేటటువంటిది మోరిసన్ నమూనాకు సంబంధించింది. నెక్స్ట్ వన్ ఇక్కడ బ్లూమ్స్ నమూనా అంటే మూల్యాంకనాధార నమూనా అంటారు దీన్ని. మూల్యాంకనాధార నమూనా అనేది లక్ష్యాల కేంద్రంగా బోధన ఉండాలని చెప్పింది. విద్య అనేటటువంటిది 3 ధ్రువ ప్రక్రియ అని చెప్పారు. ఇక్కడ బ్లూమ్స్ నమూనాలో విద్య 3 ధ్రువ ప్రక్రియ అయితే ఆ 3 ధ్రువాలు ఏంటంటే లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనేటటువంటి బ్లూమ్స్ నమూనాలో 3 ప్రక్రియలు. అయితే ఇక్కడ ఏంటంటే విద్యా లక్ష్యాలను ఫస్ట్ రూపొందిస్తాడండి. రూపొందించిన తర్వాత అభ్యసన అనుభవాలు కలిగించడం. విద్యా లక్ష్యాలు అనేటటువంటిది ఏర్పరచుకున్న తర్వాత అభ్యసన అనుభవాలు కలిగించిన తర్వాత ప్రవర్తన మార్పుల్ని మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుందన్నమాట. విద్యా లక్ష్యాలను రూపొందించడం, తర్వాత అభ్యసన అనుభవాలను కలిగించడం, నెక్స్ట్ వన్ ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయడం. ఈ విధంగా అక్కడ జరుగుతుందన్నమాట బ్లూమ్స్ నమూనాలో. నెక్స్ట్ వన్ RCEM నమూనా. ఇది వ్యవస్థాగత ఉపగమం అనేటటువంటి దానిపై ఆధారపడిన నమూనా అన్నమాట. వ్యవస్థాగత ఉపగమంపై ఆధారపడిన నమూనా. ఆశించినటువంటి ప్రవర్తన ఫలితాలు అనేది ఫస్ట్ సోపానం. ఆశించిన ప్రవర్తన ఫలితాలు ఎవరి నమూనాలో ఉంటాయి అంటే RCEM నమూనాలో ఉంటాయి. ప్రక్రియ మరియు సమాచారాన్ని అందించే వ్యూహం అనేది 2వది. వాస్తవ అభ్యసన ఫలితాలు అనేటటువంటిది 3వ సోపానం. ఆశించిన ప్రవర్తన ఫలితాలు, ప్రక్రియ లేదా సమాచారాన్ని అందించే వ్యూహము, వాస్తవ అభ్యసన ఫలితాలు, ఇట్లా 3 నమూనాలు, 3
సోపానాలు అనేటటువంటివి వ్యవస్థాగత ఉపగమం అనేటటువంటి దానిపై ఆధారపడిన నమూనాను గుర్తుపెట్టుకోండి. 3 సోపానాలు. నెక్స్ట్ వన్ రోగర్ బీబీ నమూనా. ఇది 5E నమూనా అన్నమాట. 5E నమూనా. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవల్యూట్. తరగతి గదిలో ఆచరణలో ప్రతిబింబాన్ని మార్గనిర్దేశనం చేసేందుకు ఈ నమూనా అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. పాత ఆలోచనలతో కొత్త ఆలోచనలు నిర్మించేందుకు ఒక చట్టం ఉపకరిస్తుంది అన్నమాట. అన్ని వయసుల వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి అభ్యసన దశలో కూడా చేయవలసిన వాటిని ఇది వివరించింది అన్నమాట రోగర్ బీబీ నమూనా అనేది. ఇందులో ఎంగేజ్ అనేటటువంటిది పాల్గొనుట లేదా నిమగ్నమగుట. ఇక్కడ ఇది ఉన్మీకీకరణతో సమానం అన్నమాట. గత, ప్రస్తుత రెండింటికి మధ్య అనుసంధానం ఏర్పరిచి ఆలోచనలో మార్పులు వస్తాయి ఎంగేజ్ లో. మరి పరిశీలనలో ఎక్కువగా నిమగ్నం అవడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొనుట లేదా నిమగ్నం అవుట ఎంగేజ్ అంటే. గత, ప్రస్తుతానికి అనుసంధానం జరిగి ఆలోచనలో మార్పు వచ్చి పరిశీలనలో నిమగ్నం అవడం జరుగుతుంది. ఇది ఉన్మీకీకరణలా జరుగుతుంది. ఎక్స్ప్లోర్ అంటే విశ్లేషణ లేదా శోధన. అంటే అన్వేషణకు సంబంధించినది. ఏదైనా జరగకపోవడానికి గల కారణాలు ఏంటి అని తన అనుభవాల ద్వారా విశ్లేషించడమే ఎక్స్ప్లోర్. అంటే ఏదైనా ఎందుకు జరగడం లేదు అని కారణాలను తన అనుభవాల ద్వారా విశ్లేషించడం. చూడండి ఇక్కడ మోరిసన్ నమూనాకి నెక్స్ట్ హెర్బర్ట్ నమూనాకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ దానికి దీనికి పొంతన పెద్దగా ఏమీ ఉండదు. ఇది ఒకలా చెప్తుంది, అది ఒకలా చెప్తుంది అన్నమాట. ఎక్స్ప్లోర్ అంటే కారణాలని విశ్లేషించడం. ఎంగేజ్ అంటే పరిశీలించడం. ఎంగేజ్ అంటే పరిశీలించడం అని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లోర్ అంటే విశ్లేషణ, శోధన. మీకు తెలుగు మీనింగ్ వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం. ఇది అవగాహనకు సంబంధించినవి. కొత్త నైపుణ్యాలు, ప్రవర్తనను ప్రదర్శించడానికి అవకాశాలను అందించేటటువంటిది ఎక్స్ప్లెయిన్. అభ్యసన స్థాయిని మెరుగుపరుచుకోవడానికి అవకాశాన్ని కూడా కలిగి ఉంటారన్నమాట ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ అవగాహనతో ఊహించగలగడం, వర్గీకరించగలగడం, ఇట్లాంటి కారణాలు చెప్పడం, అంటే కారణాలు తెలపడం అనేది సైన్స్ ద్వారా కారణాలు తెలపడం అవగాహన అవుతుందండి. కొత్త నైపుణ్యాలు, ప్రవర్తనను ప్రదర్శించడానికి అవకాశాలను అందించేటటువంటిదే అవగాహన అన్నమాట. అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అంటే వివరణ లేదా అవగాహన. నెక్స్ట్ వన్ వివరిస్తారు. మరి ఎలాబరేట్ అంటే విస్తరణ లేదా విశదీకరణ. నిజ జీవిత అన్వయాన్నే విస్తరణ లేదా విశదీకరణ అంటాం. అంటే లోతైన విస్తృతమైన అవగాహనతో వివరించడం ద్వారా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ విశదీకరిస్తారు అంటే విషయాలను నిత్య జీవితంలో వినియోగించేందుకు జరిగిన అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. విషయాలను నిత్య జీవితంలో, ఇక్కడ ఎలాబరేట్ అంటే నిత్య జీవితంలో అన్వయించుకుంటారు, విశదీకరిస్తారని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ అంటే వివరిస్తారు, అవగాహన చేసుకుని వివరిస్తారని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషిస్తారు, జరగకపోవడానికి గల కారణాలు అన్వేషించడం అట్లాంటివి. ఎంగేజ్ అంటే పాల్గొనుట లేదా పరిశీలించుట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎవల్యూట్, మూల్యాంకనం. విద్యార్థుల అవగాహన సామర్థ్యాలు అంచనా వేస్తూ తదుపరి అభ్యసనను ప్రోత్సహించేందుకు పర్యావలోకానికి ఉపయోగపడేటటువంటిది ఎవాల్యూట్ అన్నమాట. ఈ విధంగా రోగర్ బీబీ 5E నమూనా అనేటటువంటిది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఉత్తమ ప్రశ్నాపత్రం యొక్క లక్షణాలు అంటే ఏంటి? సప్రమాణత గురించి, విశ్వసనీయత గురించి, అలాగే విషయ నిష్ఠత లేదా వస్త్రాశ్రయత అంటాము, దాన్ని లక్ష్యాత్మకత అని కూడా అంటాం. వాటి గురించి, అలాగే విచక్షణ శక్తి గురించి, అలాగే ఆచరణాత్మకత, ఉపయోగికత, సమగ్రత. ఈ 5-6 అంశాల నుంచి మనకి బిట్స్ వస్తున్నాయి కదా, వీటి నుంచి ఒక క్లారిటీ అనేది తెలుసుకుందాం. సప్రమాణత అంటే ప్రశ్నాపత్రం యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం గురించి తెలియజేస్తుందండి. ఇది ప్రశ్నాపత్రం యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఉద్దేశ్యం ఏంటి, దాన్ని తెలియజేసేదే సప్రమాణత. దీన్నే ప్రామాణికత అంటారు. ఉపాధ్యాయుడు నిక్ష ద్వారా ఏ లక్ష్యాన్నైతే మాపనం చేయాలనుకుంటున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా తయారు చేయగలగడమే సప్రమాణత. అంటే ప్రశ్నాపత్రం యొక్క లక్ష్యం, ఉద్దేశాన్ని తెలియజేసేదే సప్రమాణత అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలని ఒక నిరీక్ష లేదా పరీక్ష తయారు చేయాలనుకున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా తయారు చేయగలగడమే సప్రమాణత. అంటే ఏ సాధనం ద్వారా అయితే లక్ష్యాన్ని మాపనం చేయాలనుకున్నాడో ఆ సాధనం ద్వారా మాపనం చేయగలిగితే ఆ మూల్యాంకనం సప్రమాణత కలిగి ఉన్నదని అర్థం.
ఏ ఉద్దేశ్యంతో పరీక్ష నిర్వహించబడుతుందో ఆ ఉద్దేశ్యం అక్కడ నెరవేరబడితే ఆ పరీక్షకు సప్రమాణత నెరవేరబడకపోతే, అంటే నెరవేరబడితే సప్రమాణత ఉన్నట్లు, బడలేకపోతే ఆ పరీక్షకు సప్రమాణత లేదని అర్థం. అంటే ఏ లక్ష్యంతో, ఏ సాధనంతో, ఏ ఉద్దేశ్యంతో, అక్కడ లక్ష్యం అనేది నెరవేరాలి. ఏ సాధనం ద్వారా అయితే లక్ష్యాన్ని మాపనం చేయదలుచుకున్నాడో ఆ సాధనం అక్కడ మాపనం చేయగలిగితే అది సప్రమాణత కలిగి ఉందని అర్థం. మరి ఉద్దేశ్యం కూడా, పరీక్ష యొక్క ఉద్దేశ్యం కూడా ఏ ఉద్దేశంతో పెట్టాడో ఆ ఉద్దేశ్యం అక్కడ నెరవేరాలి. సో ముఖ్యంగా ఉద్దేశ్యము, లక్ష్యము. ఏ లక్ష్యంతో పెట్టాడు, అంటే ఏ లక్ష్యం నెరవేరాలని పెట్టాడో, ఏ ఉద్దేశం నెరవేరాలని అక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారో ఆ ఉద్దేశం, లక్ష్యం నెరవేరిందా లేదా? నెరవేరితే సప్రమాణత ఉన్నట్టు, నెరవేరకపోతే సప్రమాణత లేనట్టు అర్థం. నెక్స్ట్ విశ్వసనీయత. విద్యార్థి పరీక్ష రాయడం, ఫలితం. ఈ రెండు కూడా ఎప్పుడు పరీక్ష రాసినా ఒకేలా రావడం, లేదా ఎవరు దిద్దినా ఒకేలా ఫలితం రావడం. ఇదే విశ్వసనీయత. అంటే ఒక విద్యార్థి గాని, ఎక్కువ మంది విద్యార్థులు గాని, ఒక సందర్భంలో గాని, వేరు సందర్భాలలో గాని పరీక్షను ఒకేలా రాయగలిగితే దానికి విశ్వసనీయత ఉన్నట్లు అర్థం. విశ్వసనీయత అంటే పరీక్ష రాయడంలో నిలకడ. అర్థమవుతుంది కదండి. ఒక విద్యార్థి గాని, ఎక్కువ మంది విద్యార్థులు గాని, ఒక సందర్భంలో గాని, వేరు సందర్భాల్లో గాని పరీక్షను ఒకేలా రాయగలుగుతున్నారు అంటే అట్లా విశ్వసనీయత ఉన్నట్లు అర్థం. విశ్వసనీయత అంటే పరీక్ష రాయడంలో నిలకడ. ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించినా ఒకేలా ఫలితం వస్తుందనుకోండి. చూడండి, విద్యార్థి పరీక్ష రాయడము మరియు ఫలితానికి సంబంధించింది. ఎంతమంది ఏ ఒక్క విద్యార్థికి పరీక్ష నిర్వహించినా, లేదా ఒకే విద్యార్థికి ఎన్నిసార్లు నిర్వహించినా, ఏది జరిగినా ఒకేలాంటి ఫలితం రావాలి. సో పరీక్ష రాయడంలో నిలకడ, ఫలితంలో కూడా నిలకడ, గణన విలువలో కూడా నిలకడ ఉండాలి. అంటే ఒక నికషను అనేక మార్లు విద్యార్థులకు నిర్వహించినా ఒకే ఫలితం రావాలి. ఆ నికషను విశ్వసనీయత ఉందని అంటారు. గణన విలువలో కూడా మార్పు ఉండకూడదు. ప్రశ్నాపత్రం యొక్క స్థిరత్వ పటిమను తెలిపేదే విశ్వసనీయత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ విషయ నిష్ఠత. దాన్నే వస్త్రాశ్రయత లేదా లక్ష్యాత్మకత అంటాం. ఒక ఉపాధ్యాయుడు గాని, వేరు ఉపాధ్యాయులు గాని, ఒక పర్యాయం గాని, వేరు పర్యాయాలు గాని సమాధాన పత్రాలు దిద్దినప్పుడు ఒకేలా మార్కులు రావడమే లక్ష్యాత్మకత. చూడండి, ఒక ఉపాధ్యాయుడు గాని, వేరు ఉపాధ్యాయులు గాని, ఒక పర్యాయం గాని, వేరు పర్యాయాలు గాని సమాధాన పత్రాలు దిద్దేటప్పుడు ఒకేలా మార్కులు రావడం. అంటే ఒకే వ్యక్తి భిన్న సమయాలలో, లేదా భిన్న వ్యక్తులు అనేక పర్యాయాలు నికషను దిద్దిన ఒకే ఫలితాలు రావడాన్నే విషయ నిష్ఠత లేదా లక్ష్యాత్మకత అంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు దిద్దడము ఫలితానికి సంబంధించింది. ఉపాధ్యాయుడు దిద్దడము ఫలితం అనేటటువంటి దానికి సంబంధించిందే లక్ష్యాత్మకత. చూసుకోండి, ఇక్కడ విద్యార్థులు ఫలితం, విద్యార్థి పరీక్ష రాయడము ఫలితానికి సంబంధించింది విశ్వసనీయత. విశ్వసనీయత అంటే విద్యార్థి ఫలితం అని గుర్తుపెట్టుకోండి. విద్యార్థి పరీక్ష రాయడం ఫలితం. ఇక్కడ లక్ష్యాత్మకత దీన్నే విషయనిష్ఠత లేదా వస్త్రాశ్రయత అంటాము. ఇది ఉపాధ్యాయుడు ఫలితానికి సంబంధించినది. అంటే సమాధాన పత్రం యొక్క, అది ప్రశ్నాపత్రం యొక్క స్థిరత్వాన్ని తెలిపితే ఇది సమాధాన పత్రం యొక్క స్థిరత్వాన్ని తెలుపుతుంది. చూడండి, ఇది ప్రశ్నాపత్రం యొక్క పటిమను తెలిపేదే విశ్వసనీయత, కానీ ఇక్కడ సమాధాన పత్రం యొక్క స్థిరత్వాన్ని తెలిపేదే లక్ష్యాత్మకత. ఏ వ్యక్తి మూల్యాంకనం చేసినప్పటికీ ఒకే విధంగా మార్కులు వచ్చినట్లయితే ఆ నికషను లక్ష్యాత్మకత ఉందని అంటాం. అంటే ఏ వ్యక్తి మూల్యాంకనం చేసినా ఒకే విధంగా మార్కులు రావడం. నెక్స్ట్ వన్ విచక్షణ శక్తి. హెచ్చు సామర్థ్యం గలవారు, సామాన్య సామర్థ్యం గలవారు, తక్కువ సామర్థ్యం గలవారు అని ఈ విధంగా ఆ నికష ద్వారా విభజించగలిగామనుకోండి. ఆ నికష ద్వారా ఇలా మనం విభజించగలగడానికి ఈజీగా ఉంది అంటే ఆ నికషకు విచక్షణ శక్తి ఉన్నట్టు. విద్యార్థి సాధనలో అత్యల్ప వ్యత్యాసాలను కూడా గుర్తించగలిగేలా ఆ నికషను విచక్షణ శక్తి కలిగిన నికషగా గుర్తిస్తారన్నమాట. ఆచరణాత్మకత అంటే నిర్వహణ అనేది సౌలభ్యంగా ఉండాలి. ఆ ప్రశ్నాపత్రం నిర్వహణ సౌలభ్యంగా ఉండాలి, వ్యాఖ్యాన సౌలభ్యంగా ఉండాలి, సరిదిద్దడంలో సౌలభ్యం ఉండాలి, పొదుపు సౌలభ్యం ఉండాలి.
ప్రశ్నాపత్రం ఆచరణకు అనుకూలంగా ఉండాలంటే, ఇది పరీక్ష యొక్క నైతికతను అంచనా వేస్తుంది. ఆచరణాత్మకత అనేది పరీక్ష యొక్క నైతికతను అంచనా వేసేదే ఆచరణాత్మకత. నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, సరిదిద్దడంలో సౌలభ్యం, పొదుపు సౌలభ్యం ఇవన్నీ కలిగి ఉంటే దానికి ఆచరణాత్మకత కలిగి ఉందని అంటారు. ప్రశ్నాపత్రం ఆచరణకు అనుకూలంగా ఉండాలి. ఇది పరీక్ష యొక్క నైతికతను అంచనా వేస్తుంది. నెక్స్ట్ వన్ ఉపయోగికత, సమగ్రత. అన్ని బోధనాంశాలను పరీక్షిస్తే అనగా నిర్దేశించినటువంటి అంటే ఒక పరీక్ష పెట్టారనుకోండి. ఒక 4 పాఠాలు రేపు చదువుకొని రండి. 4 పాఠాల పైన ఎగ్జామ్ ఉంటదని చెప్పారు టీచర్. కానీ అక్కడ ఎగ్జామ్ పేపర్ ఎట్లా చేసాడు? మంచి ఇంట్రెస్ట్ మేరకు గట్టిగా ఒక 2 పాఠాల నుంచి మంచిగా బిట్లు తయారు చేసేసి, మూడో పాఠం, నాలుగో పాఠం నుంచి అసలు బిట్లే సరిగ్గా ఇవ్వలేదనుకోండి. అప్పుడు అన్ని బోధనాంశాలని సరిగ్గా పరీక్షించినట్లవుతుందా? అవ్వదు. సో, సమగ్రత అంటే అర్థం ఏంటంటే అన్నీ అని అర్థం. అంతా లేదా మొత్తం అని అర్థం. సో, అన్ని బోధనాంశాలను పరీక్షిస్తే అనగా నిర్దేశించిన అన్ని పాఠ్యాంశాలను, అన్ని భావనలను, అన్ని విద్యా ప్రమాణాలు ఇందులో ఇమిడి ఉండేటటువంటి లక్షణమే సమగ్రత. అలా అన్నిటిని కవర్ చేసిస్తే సమగ్రత ఉన్నట్లు. సరిగా అన్నింటిని కవర్ చేయకుండా ఏదో 1, 2 పాఠాలు పరిమితి చేసి మిగతావి ఏదో నామమాత్రంగా ఇస్తే అది సమగ్రత లేనట్లు అర్థం. ఉపయోగికత అంటే ఆశించిన ప్రయోజనం నెరవేర్చేదిగా ఉంటే, ఆశించిన ప్రయోజనం నెరవేర్చేదిగా ఉండాలి. ఆ పరీక్షా పత్రం అనేటటువంటిది. అంటే మంచి లక్ష్యం, మంచి ఉద్దేశ్యంతో ఆ పరీక్షా పత్రాన్ని ఇచ్చేసారనుకోండి. అది విద్యార్థి దగ్గర నుంచి తను ఏమి ఆశించాడో చూడండి. ఒక ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి. ఆ ప్రాజెక్ట్ వలన పలానా అబ్బాయిలో ఇటువంటి అనుభూతి కలిగించాలి. ఇటువంటి మార్పును తీసుకురావడం కోసం ఇట్లాంటి ప్రాజెక్ట్ ఇచ్చామని అంటాం. సో, ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం వెనుక మరి ఇటువంటి ఉద్దేశాన్ని మనం కోరుకున్నాం కదా! అటువంటి ఉద్దేశ్యం నెరవేరిందనుకోండి. అది ఆశించిన ప్రయోజనం నెరవేరినట్లుగా ఉంటుందన్నమాట. సో, ఇది ఉపయోగత అనేటటువంటి లక్షణాన్ని సూచిస్తుంది. ఓకే అండి. థాంక్ యూ ఫర్ ఎవరీవన్.